టాటా కార్ల పైన లైఫ్ టైం బ్యాటరీ వారంటీ, ఏథర్ నుండి కొత్త బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఎంజీ ఎలక్ట్రిక్ కార్ పైన 4 లక్షల డిస్కౌంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ నేర్చుకొని ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్యమైన అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్. ఈ ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్లో మనం మన ఈవీ ఇండస్ట్రీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ గురించి మాట్లాడుకుంటాం. మీకు ఎలాంటి లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, న్యూస్లోకి వెళ్ళిపోయే ముందు రీసెంట్గా అహ్మదాబాద్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీలోనే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యాక్సిడెంట్గా చెప్పుకోవచ్చు. ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్తో పాటు ఆ బిల్డింగ్లో ఉన్న మనుషులతో కలిపి సుమారుగా 290 పీపుల్ చనిపోయినట్టుగా రిపోర్ట్స్ అయితే వచ్చాయి. సో ఒక్క ఇన్సిడెంట్లో వితిన్ 30 మినిట్స్ టైంలో ఇంతమంది చనిపోవడం అనేది అసలు చాలా బాధాకరమైన విషయం. సో చాలామంది హ్యూమన్స్ని ఇది హర్ట్ చేసింది అండ్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఒక టెన్షన్ని కూడా స్టార్ట్ చేసింది. సో చాలామంది ఇన్నోసెంట్ పీపుల్ ఆ ఫ్లైట్లో ఉండుంటారు. ఈవెన్ గుజరాత్ సీఎం గారు కూడా ఆ ఫ్లైట్లో ఉన్నారు. సో మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా, మన ప్రొఫైల్ ఎంత పెద్దగా ఉన్నా కానీ వచ్చేది మనం ఎవరు ఆపలేము. సో నేను ఫ్లైట్లో ట్రావెల్ చేస్తూ ఉంటాను. నాకు జరిగిన ఒక చిన్న ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తాను. ఒకసారి ఢిల్లీ నుండి వచ్చేటప్పుడు ఫ్లైట్లో టర్బులెన్స్ వచ్చింది. అంటే మేఘాలు ఉరిమినప్పుడు లేదా క్లైమేట్ బాగాలేనప్పుడు ఫ్లైట్ కొంచెం అటు ఇటు అవుతుంది, లేదా కిందకి పైనకి అవుతుంది. సో నేను ఫస్ట్ టైం అది ఎక్స్పీరియన్స్ అవ్వడము. సో అలా జరిగినప్పుడు మా ఫ్లైట్ ఒకేసారి ఇలా కిందికి గూలిపోయినట్టు అనిపించింది. సగం గుండా ఆగినంత పని అయింది నాకు. సో అప్పటి నుండి నాకు ఫ్లైట్ ఎక్కాలంటేనే భయము. ఈవెన్ మెట్రో ఎక్కినా కానీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది రన్ అవుతూనే ఉంటుంది. సో ఇంత పెద్ద ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరికైనా ఫ్లైట్ ఎక్కాలంటే బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఆ భయం ఉంటుంది. అండ్ మన ఇండియాలో రోజుకి చాలా మంది ఫ్లైట్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో ఏవియేషన్ ఇండస్ట్రీలో ఇంత పెద్ద యాక్సిడెంట్ జరగడం అనేది చాలా బాధాకరమైన విషయము. సో ఇది టాటా కంపెనీ వాళ్ళకి చెందిన ఎయిర్లైన్స్. సో టాటా కంపెనీ వాళ్ళు ఈ ఇన్సిడెంట్లో మరణించిన అందరికీ ₹1 ఇస్తామని చెప్పారు. బట్ ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ పోయిన ప్రాణాలు అయితే వెనక్కి రావు కదా. సో నేను చెప్పాల్సింది ఒకటి, లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఈరోజు ఉంటామో రేపు పోతామో కూడా మనకు తెలీదు. సో మీకు ఏమైనా చేయాలని ఉంటే చేసేసేయండి, ఏమైనా కొనాలని ఉంటే కొనేసేయండి. ఈ డబ్బుల కోసం మోసాలు చేయడము, ఫ్రాడ్లు చేయడం ఇవన్నీ ఆపేసి ఉన్నంతకాలం హ్యాపీగా ఉండండి. సో ఇక మనం న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ రాయల్ ఎన్ఫీల్డ్ నుండి. రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన చాలా గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తుందండి. మనము రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీట్ C6 ఎలక్ట్రిక్ బైక్ ఆల్రెడీ చూసాము. వీళ్ళు మన ఇండియాలో కూడా దీన్ని అన్వీల్ చేశారు, అందరికీ చూపించారు. అండ్ దీంట్లోనే స్క్రాంబ్లర్ వర్జన్, దీన్ని S6 అంటారు. సో ఇది ఇప్పుడు లదాఖ్లో టెస్టింగ్ అవుతూ స్పై అయ్యిందండి. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు చూపించిన C6తో కంపేర్ చేసుకుంటే దీంట్లో కొన్ని చేంజెస్ ఉంటాయి. మనకి ఫ్రంట్ సస్పెన్షన్ చేంజ్ అయిపోతుంది, హ్యాండిల్ బార్ చేంజ్ అవుతుంది అండ్ దీంట్లో ఆఫ్ రోడింగ్ టైర్స్ వస్తాయి. కొంచెం ఆఫ్ రోడింగ్ కూడా ఈ S6తో మనం చేసుకోవచ్చు. సో ఈ రెండు బైక్స్ తో పాటు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు హిమాలయన్ ఎలక్ట్రిక్ పైన కూడా వర్క్ చేస్తున్నట్టు మనకి పాస్ట్ లో కొన్ని ప్రొటోటైప్స్ చూపించారు. సో ఇప్పుడు హిమాలయన్ ఈవీ కూడా లదాఖ్ లో టెస్టింగ్ అవుతూ స్పై అయింది. ఈ ఇమేజెస్ చూస్తేనైతే నా మైండ్ బ్లాక్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఈవీ అనేది చాలా మైండ్ బ్లోయింగ్ గా ఉండబోతుంది. చాలా ప్రీమియం ఎలిమెంట్స్ ని అండ్ కాంపోనెంట్స్ ని రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు దీంట్లో యూజ్ చేశారు. సో బండి చూడడానికి చాలా ప్రామిసింగ్ గా ఉంది. కాకపోతే ఈ బండి రేంజ్ ఎంత ఇస్తుంది, బ్యాటరీ ప్యాక్ ఎంత యూజ్ చేయని ఉన్నారు అండ్ ఎంత సేపట్లో ఛార్జ్ అవుతుంది, ఈ 3 ఎలిమెంట్స్ పైన ఈ బైక్ సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా అని డిపెండ్ అయి ఉంటుంది. మరి రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్స్ పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ ఏథర్ కంపెనీ నుండి. ఏథర్ కంపెనీలో ప్రస్తుతం 450X అనే స్పోర్టీ మోడల్ ఉంది, రిస్తా అనే ఫ్యామిలీ మోడల్ ఉంది. కాకపోతే మార్కెట్ని ఇంకా క్యాప్చర్ చేయడానికి వాళ్ళ సేల్ని పెంచుకోవడానికి 2 స్కూటర్లు సరిపోవు. ఎందుకంటే వీటి ప్రైస్ అనేది ₹120,000 పైనే ఉంటుంది. సో ఇప్పుడు ఏథర్ కంపెనీ వాళ్ళు ఒక బడ్జెట్ వెహికల్ పైన పనిచేస్తున్నారు. దానికి సంబంధించిన హెడ్ లైట్ పేటెంట్ ఏదైతే ఉంటుందో అది బయటికి లీక్ అయింది. సో హెడ్ ల్యాంప్ యొక్క డిజైన్ చూసుకుంటే మనకి మొత్తం స్క్వేర్ షేప్లో ఉంది. దాని చుట్టూ మనకి LED DRLs కూడా కనిపిస్తున్నాయి. సో ఇప్పటి వరకు ఉన్న ఏథర్ స్కూటర్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఫ్యూచర్ లో రాబోయే స్కూటర్ యొక్క డిజైన్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండబోతుంది. ఖచ్చితంగా ₹1,00,000 లోపే ఏథర్ కంపెనీ వాళ్ళు ఈ బండిని లాంచ్ చేస్తారు. ఇది ఇంకా ఈ పేటెంటింగ్ స్టేజ్ లోనే ఉంది. ఇది లాంచ్ అవ్వడానికి ఇంకొక 6 months అయినా టైం పడుతుంది. మేబీ ఈ ఎండ్ ఆఫ్ 2025 ఆర్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026 లో ఏథర్ బడ్జెట్ మోడల్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ రీవోల్ట్ నుండి. రీవోల్ట్ RV400 మీకు గుర్తుంటుంటే ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ ఇది. 2019వ సంవత్సరంలో రీవోల్ట్ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ బైక్ని లాంచ్ చేశారు. అప్పట్లో దీనికి క్రేజ్, డిమాండ్ మామూలుగా ఉండేది కాదు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ అని చెప్తాను. బట్ కట్ చేస్తే 6 సంవత్సరాల తర్వాత వీళ్ళ పొజిషన్ మారిపోయింది. కాకపోతే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే వీళ్ళు రీసెంట్గానే 50,000 ఎలక్ట్రిక్ బైక్ని వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నుండి బయటకు తీసుకొచ్చారు. ఇదేదో పెద్ద గొప్ప విషయం కాదు. కాకపోతే
కాకపోతే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 6 సంవత్సరాల్లో 50,000 ఎలక్ట్రిక్ బైక్లను అమ్మడం అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్తో పోల్చుకుంటే చిన్న విషయమే. సో వీళ్ళకి మంచి మూమెంటం వచ్చింది, మార్కెట్ని బాగానే క్యాప్చర్ చేశారు. బట్ ఆ డీలర్ స్టేజ్లో హార్ష్ రిప్లైస్, సరిగ్గా సర్వీస్ ఇవ్వకపోవడము, బ్యాటరీలో ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వాటిని రిజాల్వ్ చేయకపోవడం వల్ల కంపెనీ అయితే పడిపోవాల్సిన స్టేజ్కి వచ్చింది. సో ఈ రీవోల్ట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రీవోల్ట్ కంపెనీని రతన్ ఇండియా గ్రూప్కి అమ్మేశారు. సో లాస్ట్ 1 year నుండి వీళ్ళే దీన్ని టేకప్ చేసి ఆపరేషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకుంటున్నారు. బట్ వీళ్ళ చేతికి వచ్చిన తర్వాత కూడా పెద్దగా మార్పు ఏమీ రాలేదు. నేనైతే అంత పెద్దగా మార్పులు ఏమీ గమనించలేదు. మరి చూద్దాము ఫ్యూచర్లో ఈ రతన్ ఇండియా గ్రూప్ వారన్నా రీవోల్ట్ యొక్క లెగసీని కొంచెం పెంచి, ఆ బైక్స్ క్వాలిటీని పెంచి కొత్త వేరియంట్స్ ఏమైనా ఇస్తే బాగుంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ టాటా నుండి. టాటా వాళ్ళు రీసెంట్గానే హ్యారియర్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ని లాంచ్ చేశారు కదా. నేను దానిపైన ఆ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ డెడికేటెడ్ వీడియో చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేయండి. అయితే టాటా కంపెనీ వాళ్ళు రీసెంట్గా ఒక ఈవెంట్ని కండక్ట్ చేశారు. ఆ ఈవెంట్లో ఈ టాటా హ్యారియర్ ఈవీ యొక్క ఫీచర్స్ అండ్ దాని క్యాపబిలిటీస్ని వీళ్ళు లైవ్లో షోకేస్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్ని వీళ్ళు వాటర్లో నుండి తీసుకెళ్లారు. సో ఈ కార్లో ఫ్లోర్ బోర్డ్ పైనే మనకి బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీకి 660 mm వాటర్ వెయిటింగ్ కెపాసిటీ ఉంటుంది. అంటే కారు బ్యాటరీ వాటర్లో నుండి వెళ్ళినా సరే దీనికి ఏమీ అవ్వదని వీళ్ళు లైవ్లో షోకేస్ చేశారు. అండ్ ఈ కార్తో జంపింగ్లు చేయించడము, కొండలు ఎక్కడము, దించడము, సో ఇవన్నీ వీళ్ళు లైవ్లో చూపించారు. అండ్ ఒక రేస్ ట్రాక్ పైన టాటా హ్యారియర్ ఈవీ ఎలక్ట్రిక్ కార్కి యుద్ధంలో యూజ్ చేసే ట్యాంకులు ఉంటాయి కదా, ఆ ట్యాంకుని పెట్టి కూడా లాగే చూపించారు. సో దీని టార్క్ అంత గొప్పగా ఉంటుందని వీళ్ళు చెప్పారు. అండ్ ఈ టాటా హ్యారియర్ ఈవీ యొక్క ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రేమ్ని వీళ్ళు క్రేన్కి వేలాడదీసి కింద ఇంకొక టాటా హ్యారియర్ ఈవీ కార్ని కట్టారు. అంటే ఈ ఫ్రేమ్ ఎంత బరువునైనా మోయగలదు, అంత టఫెస్ట్ ఫ్రేమ్తో మేము దీన్ని తయారు చేశాము అని వీళ్ళు అక్కడ షోకేస్ చేశారు. అండ్ ఈ కార్లో ఉన్న ఆటో పార్కింగ్ ఫీచర్ని కూడా వీళ్ళు షోకేస్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది. అంతా బాగుంది కానీ టాటా వాళ్ళు ఓన్లీ దీని బేస్ వేరియంట్ ప్రైస్ని రివీల్ చేశారు. టాప్ ఎండ్ వేరియంట్ యొక్క ప్రైస్ కూడా అగ్రెసివ్గా, అంటే మార్కెట్లో ఉన్న కార్లతో కంపేర్ చేసుకుంటే వాటికి సరి సమానంగా పోటీగా పెడతారని బయట న్యూస్ వినిపిస్తుంది. మరి చూద్దాము, దీని ప్రైస్ కనుక బాగుంటే ఖచ్చితంగా సేల్ కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా టాటా నుండే. టాటా వాళ్ళు హ్యారియర్ ఈవీని లాంచ్ చేసేసారు. వీళ్ళు ప్రతి 6 monthsకి ఒక ఎలక్ట్రిక్ కార్ని లాంచ్ చేస్తున్నారు. నెక్స్ట్ రాబోయే ఎలక్ట్రిక్ కారు టాటా సియారా ఈవీ అనమాట. సో ఈ సియారా ఈవీకి సంబంధించిన ఒక స్పై షాట్ లీక్ అయింది. ఈ స్పై షాట్లో లోపల మనకి 3 screen డిస్ప్లే సెటప్ కనిపిస్తుంది. రీసెంట్గా మహీంద్రా వాళ్ళు XCV90లో సేమ్ ఇదే సెటప్ పెట్టారు. 3 screenలు పెట్టారు ముందు. సో ఇప్పుడు టాటా వాళ్ళు కూడా మేమేం తక్కువ కాదన్నట్టు ఈ సియారా ఈవీలో 3 డిస్ప్లే ఉండే సెటప్ని తీసుకురాబోతున్నారు. సో 3 డిస్ప్లేలు ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. బట్ టెక్నాలజీ పెరుగుతుంది, కాంపిటేటర్స్ పెడుతున్నారంటే మనము పెట్టాలి కాబట్టి టాటా కూడా 3 screenలు ఉన్న డిస్ప్లేని ఈ సియారా ఈవీలో పెట్టబోతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ ఎంజీ కంపెనీ నుండి. ఎంజీ వాళ్ళు ఇండియాలోకి వచ్చి 6 years కంప్లీట్ అయింది. సో వీళ్ళ 6th anniversary సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళ కార్ల పైన డిస్కౌంట్స్ అనౌన్స్ చేశారు. అన్నిటికన్నా ఎక్కువ ఎంజీ ZS-EV ఎలక్ట్రిక్ కార్ పైన మనకి మంచి డిస్కౌంట్ లభిస్తుంది. బేస్ వేరియంట్లో 13,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంట్లో 4,44,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. ఎగ్జాక్ట్గా ఏ వేరియంట్కి ఎంత డిస్కౌంట్ వస్తుంది అనేది మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో మీరు ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గరలోని ఎంజీ షోరూమ్కి వెళ్ళి తెలుసుకోండి. ఫ్రెండ్స్, లాస్ట్ న్యూస్ టాటా నుండే. టాటా వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన హ్యారియర్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ పైన లైఫ్ టైం బ్యాటరీ వ్యారంటీని ఇచ్చారు కదా. సో ఇప్పుడు అదే బ్యాటరీ వ్యారంటీని ప్రస్తుతం టాటాలో ఉన్న కర్వ్ ఈవీ అండ్ నెక్సాన్ ఈవీలో కూడా తీసుకురానున్నట్టు మనకు కొన్ని న్యూస్లు వస్తున్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు త్వరలోనే వీటిని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అయితే కొత్తగా కొనే వాళ్ళకే కాకుండా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి కూడా ఈ లైఫ్ టైం వ్యారంటీ వర్తిస్తుందని టాటా కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అయితే లైఫ్ టైం వ్యారంటీ అంటే మీరు బతుకున్నన్ని రోజులు కార్కి వ్యారంటీ రాదండి. కార్ లైఫ్ని వీళ్ళు 15 yearsగా ప్రకటించారు. సో ఈ కార్ పైన 15 years వ్యారంటీ వస్తుంది. అంటే బ్యాటరీ పైన ప్రస్తుతం ఇదే బ్యాటరీ పైన వీళ్ళు 8 years or 1.6 lakhs kilometers వ్యారంటీ ఇస్తున్నారు. అది ఇప్పుడు 15 yearsకి వెళ్ళిపోతుంది. కాకపోతే ఇది ఫస్ట్ ఓనర్స్కి మాత్రమే. అంటే మీరు కారు కొన్నారనుకోండి, ఈ లైఫ్ టైం వ్యారంటీ మీకు మాత్రమే వర్తిస్తుంది. మీరు కారు మళ్ళీ వేరే వాళ్ళకి సేల్ చేస్తే వాళ్ళకి డిఫాల్ట్గా 8 years or 1.6 lakhs kilometers వ్యారంటీ వస్తుంది. అదే హ్యారియర్ ఈవీ సెకండ్ ఓనర్కి అమ్మేస్తే ఆయనకి 10 years or 2 lakh kilometers వ్యారంటీ వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో విషయము, టాటా నెక్సాన్ ఈవీలో 35 kWh వేరియంట్ పైన ఈ లైఫ్ టైం వ్యారంటీ రాదు. టాప్ ఆఫ్ ద లైన్ 45 kWh వేరియంట్ ఏదైతే ఉందో దానిపైనే ఈ లైఫ్ టైం వ్యారంటీ వస్తుంది. అండ్ ఈ లైఫ్ టైం వ్యారంటీ మీకు రావాలంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ని కూడా టాటా వాళ్ళు చెప్పారు. ఫస్ట్ కండిషన్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ ఎలక్ట్రిక్ కార్ని టాటా వాళ్ళ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్స్లోనే సర్వీస్ చేయించాలి. అండ్ రిజిస్ట్రేషన్ ప్రైవేట్ ఇండివిజువల్ పైనే ఉండాలి. అంటే ఇప్పుడు మీరు కారు కొంటున్నారు అనుకోండి, ఆ కారు యొక్క రిజిస్ట్రేషన్ మీ పేరు పైనే ఉండాలి. అలా కాదని మీ కంపెనీ పేరు పైన లేదా కంపెనీ యూజ్ చేసుకుంటారు ఎంప్లాయీస్ పేరు పైన ఇలా థర్డ్
పార్టీ వాళ్ళ పేరు పైన ఉంటే మీకు ఈ వారంటీ రాదు. ఖచ్చితంగా ఒక ప్రైవేట్ ఇండివిజువల్ పేరు పైన దీని రిజిస్ట్రేషన్ ఉండాలి. అండ్ టాటా కార్లు కొనేటప్పుడు మనకి IRA EV అని ఒక యాప్ ఇస్తారు. ఖచ్చితంగా కార్ మీ దగ్గర ఉన్నన్ని రోజులు ఆ యాప్కి మీ ఎలక్ట్రిక్ కార్ కనెక్ట్ అయ్యే ఉండాలి. కనెక్షన్ లూజ్ అయితే ఈ వారంటీ బ్రీచ్ అవుతుంది. అండ్ కార్లో యూజ్ చేసిన బ్యాటరీకి ఎలాంటి డ్యామేజ్ అవ్వకూడదు, బ్యాటరీని మీరు ఓపెన్ చేయకూడదు. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని పాటిస్తేనే మీకు లైఫ్ టైం వారంటీ అనేది ఎలక్ట్రిక్ కార్ పైన వస్తుంది. అండ్ వారంటీలో బ్యాటరీకి ఏమైనా అవుతే వీళ్ళు బ్యాటరీని రీప్లేస్ చేస్తారు కదా, అప్పుడు మీకు కొత్త బ్యాటరీని వేస్తారు. బట్ మీకు 100% పవర్ దాంట్లో రాదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాటరీ పాడైపోయే టైంకి మీకు ఆ బ్యాటరీలో 80% ఆఫ్ ద ఎనర్జీని లెఫ్ట్ ఉంటే, కొత్తగా పెట్టిన బ్యాటరీలో కూడా వీళ్ళు ఓన్లీ 80% ఎనర్జీని ఇస్తారు. ప్రీవియస్గా మీరు కార్ కొన్నప్పుడు 300 కిలోమీటర్ల రేంజ్ వచ్చేది. 2 సంవత్సరాల తర్వాత అది 250కి పడిపోయింది అనుకోండి, కొత్త బ్యాటరీ రీప్లేస్ చేశాక అది 300 మళ్ళీ రాదండి, 250 వస్తుంది. సో చూసారుగా, ఇవన్నమాట మరి ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ అయితే. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.